ఎవరు ఫోన్ చేస్తుంది? అమ్మ నిన్న మాట్లాడలేదు కానీ ఇప్పుడేం నొప్పి అయిందో ఫోన్ చేస్తుంది. హలో సరిత, చెప్పు సరిత. ఇంట్లోనే ఉన్నానే, ఏడికి పోలేదు. నిన్న దావత్లు కలిసిన పలకరిస్తున్నా, 3 సార్లు పలకరించినమ్మా. బాగున్నావా 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 అన్న. నువ్వేం చూస్తూనే లేవు, తిప్పుకుంటూ పోతూనే ఉన్నావు అక్కడిక్కడ. మీ ఆయన ఉన్నాడు పక్కన, ఇక చూస్తూనే లేవు. నన్ను 3 సార్లు పలకరించిన. అదేలే, ఆ సౌండ్లకు వినిపించనట్టుంది. ఏం చేస్తలేని, ఏడికి పోలే, ఇంట్లోనే ఉన్నా. బాగా కడుపు నొప్పి లేచింది. నిన్న దావత్కి వచ్చినాము. ఆడ ఇక మా ఆయన అంటనే ఉన్నాడు, ఆ పచ్చ కలర్ చీర కట్టుకోకు, దిష్టి తాకుతుంది అంటనే ఉన్నాడు. ఇక నేను ఇక మంచిగా ఉంటుందని కట్టుకొని వచ్చిన. ఇక మస్తు దిష్టి తాకినట్టుంది, కడుపు అంతా వస్తుంది, బాగా దొడికి పెట్టింది. మా ఆయన చెప్తూనే ఉన్నాడు, ఆ పచ్చ కలర్ చీర కట్టుకోవద్దే, దిష్టి తాకుతుంది అన్నాడు. ఇక నేను వినలేదు, వినకుండా ఇంక అట్లే కట్టుకొని వచ్చిన. ఇక వాళ్ళందరూ నన్నే చూస్తున్నారు అమ్మ, అందరు నన్నే చూస్తున్నారు. ఇక ఆడ నేను జర మంచిగా ఉంటా కదా, నేను జర తెల్లగా ఉంటా కదా. కాదే ఇప్పుడు ఇంత అందంగా ఉండడము నా తప్ప అనే చెప్పు నువ్వు. మళ్ళా ఇంకా అదే నేను కాటక పెట్టుకోవడం మర్చిపోయాను నేను కాలుకి నిన్న, అందుకే దిష్టి తాకినట్టుంది. దిగినాం ఫోటోలు, ఇక ఏవో దిగినాం కొన్ని, తిన్నాము, ఇంకా స్టేజ్ మీదకి ఎక్కినాము. మణికాడ్లా అలా పెట్టినామే, పైసలు పెట్టినాం. ఎన్ని పెట్టిరు మీరు? అవునా, మేము 500 ఒకటి పెట్టినామమ్మా. పేరు రాయలే మణికాడు పైన, మాకు అట్లా ఇష్టం ఉండదు చెప్పుకోవడం ఎవరు ఎంత పెట్టిరని. ఫోటో దిగినాము, ఇంకా వాళ్ళు తినిపో అన్నారు. పోగానే ఒకసారి ఫస్ట్ తిన్నాము, అన్నీ అయిపోతాయి అని చెప్పి ముందుగానే ఒక మలక తిన్నాము. తిన్నాక మళ్ళీ స్టేజ్ మీద ఫోటో దిగిన తర్వాత ఇంకా వాళ్ళు తినిపో అంటే మళ్ళీ ఒక మలక తిన్నాము. ఏం తిందో ఏమో సరిత, అంతా కారం ఉన్నాయి, అంతా నోట్లకే పోతలేవు, కారం ఉన్నాయి, నోట్లో పెట్టట్లేవు. అంతా మసాలాలు ఎక్కువ వేసిర్రు, అన్నీ తినబుద్ధి కాలే. ఏదో కొంచెం పెరుగు వేసుకొని ఇంత తినేసి బయటపడ్డాం. మీరు కూడా అట్లా చేసిర్రా? మటన్ కూడా ఏం బాగలేదు, కొంచెమే వేసుకున్నా. ఫిష్ చేపల కూర ఉన్నట్టుంది, కొద్దిగా వేసుకున్నది కూడా. మంచిగానే ఉన్నాయి, అంటే కొంచెం మసాలాలు ఎక్కువైనట్టు అనిపించింది. ఈ ఎండకు పడిపోతే మనవే పైసలు దండగా కారు తీసుకొని పోవాలి, పోనీగా వెయ్యి రానీగా వెయ్యి. అందుకే ఇంట్లో వంట వండలేదే నిన్న, రాత్రి కూడా ఉండలేదు మేము. అన్నీ తిని వచ్చినాం వచ్చేటప్పుడు. అట్లా పనిచేసే పిల్లగాడు తెలిసిన పిల్లగాడు ఉండే, జర పోయేటప్పుడు 2 బాక్సులు పట్టుకపోయినా, తమ్మి జర కొంచెం పెట్టి జర ఇంటికాడ మా వాళ్ళు ఉన్నారు రాలేదంటే, సరే అక్క అని చెప్పి పెట్టించిండు. ఇంత మటను, ఇంత అన్నము, దాంట్లో ఇంత పప్పుచారు. వచ్చేటప్పుడు పెరుగు ప్యాకెట్ కొనుక్కొచ్చుకున్నాము, నైట్ కూడా తిన్నాం. అయిపోయింది. బట్టలు ఉతకాలి ఇప్పుడు, శాతం అయితే లేదని కూర్చున్నా. ఎప్పుడు ఎవరి పెళ్ళి? ఆదివారమా? నువ్వు మా ఇంటికి రా, ఇడికెళ్ళి అందరం కలిసిపోదాము, మా కార్లోనే పోదాము. మీరు ఎందుకు క్యాబ్లు ఎందుకు పోతారు, పైసలు తండగా? అదో పైసలు మాకే ఇయ్యి, మా దాంట్లోనే రారి. అడ్జస్ట్ చేసుకుందాం, మా కార్లో పోదాం. ఎంత అవుతుంది మీ క్యాబ్కి ఆడికెళ్ళి ఇడికి? 1000 రూపాయలా? 500 మాకు 500 తీసుకొస్తాం. ఎందుకు పైసలు దండగా, పైసలు వేస్ట్ చేయకు అట్లా. నా నెక్లెస్ నేను వేసుకునేది బాగుందానే? మా ఆయన ఇప్పించిండే, తిట్టంగా ఇప్పించిండు. నాదే సెలెక్షన్ అమ్మా, అది నేనే చేయించుకున్న దగ్గరుండి. అదే అందరి కళ్ళు దాని మీద పడ్డట్టు. నేను వచ్చినాక దిష్టి తీసిన, దానికి దిష్టి తీసి దాచిపెట్టినా. మళ్ళా రేపు ఆదివారం వేసుకొస్తా చూడు. నువ్వు ఇటువంటి చేయించుకోకే, మళ్ళా నిన్నెవరు చూడరు. ఎక్కడికైనా పోతే వేరే చేయించుకో, కొత్త డిజైన్ చేయించుకో, మంచిది. నాలాంటివి చేయించుకోకు, మళ్ళీ చేయించుకుంటా అంటావు కదా, అందుకే చెప్తున్నా. సరేనే, మళ్ళా నాకు ఎవరో పిలుస్తారు బయట, నేను మళ్ళీ ఫోన్ చేస్తా, సరేనా? ఆ ఈతల మొక్కం వస్తే ఫోన్ చేయమని చెప్పు, మీ ఇంటి పక్కంది, సరేనా? సరే సరితా, ఉంటా. ఏమో దీని ఈతలకు ఏం తక్కువలేదు, ఈయన చూసి చూడనట్టు బాగా అంజానికి వచ్చింది. మళ్ళీ ఇప్పుడేమో తొక్క అనుకుంటే ఫోన్ చేస్తుంది, అన్ని గుంజుకుంటుంది, అన్ని మళ్ళీ అలా అయితే చెప్తుంది. నీకేం చెప్పొద్దు, ఏ విషయం చెప్పొద్దు. నువ్వు తక్కువదాని కాదు, తక్కువ దుడకదు కావు నువ్వు.
నీ దిష్టే తాకినట్టు నాకు నీ దొంగ ముఖం దాన